అనుష్క అంటే కుర్రకారు కంటిపై కొనుకు ఉండదు. తమ అందాల రాక్షసి కోసం మొదటి రోజు మొదటి షోనే చూస్తారు. తమకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలనో, తమకు ఇలాంటి లవర్ ఉండాలనో ఆశపడుతూ తీరా తమ ఆశ తీరదు అని తెలిసి అనుష్కను తమ ఆరాధ్య దేవతగా పూజిస్తారు కుర్రకారు. ఇక మిడిల్ ఏజ్ వారు తమకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు, తమ ఇంట్లో మహారాణిలా, పక్క ఇంటి అమ్మాయిలా తన నటనతో అందంతో అందరి మనస్సును గెలుచుకుంది ఈ స్వీటీ. అయితే ఇంతగా తనని అభిమానించే వారికి ఈ 6 అడుగుల అమ్మడు ఒక బ్యాడ్ న్యూస్ చెబుతోంది. అదే ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనో, ఎనీ టైం మర్డర్ అనో శంకర్ దాదా MBBS లో శ్రీకాంత్ చెప్పినట్లు అనుకోకండి. అనుష్క విషయంలో ఏటీఎం అంటే ఎనీ టైం మ్యారేజ్ అని అర్థం. ఇప్పుడు సమజైందా? ఏటీఎం అంటే అనుష్క పెళ్లి వార్త గురించని. అమ్మడు పెళ్లి గురించి ఎక్కడైనా ఏ సమయంలో అయినా పగలా రాత్రా అని తేడా లేకుండా ఎప్పుడైనా ప్రకటన రావచ్చునని సినీ ఇండస్ట్రీ వర్గాలు కోడైకొస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయంలో అను కుటుంబ సభ్యులు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇండస్ట్రీలో అభినయానికి మారుపేరుగా మారిన స్వీటీ అద్భుత చిత్రాలకు చిరునామాగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. అరుంధతితో ప్రారంభమైన అనుష్క హవా నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. అరుంధతి, రుద్రమదేవి వంటి చిత్రాల తర్వాత బాహుబలి 2 ఈ అభినేత్రి నటనకు పరాకాష్ట అనడం అతిశయోక్తి కాదేమో. ఆదిలో అందాల ప్రదర్శనకు పరిమితమైన ఈ యోగా సుందరి ఆ తర్వాత అభినయానికి కేరాఫ్ గా మారారు. ఆ మధ్య ఓం నమో వెంకటేశాయ చిత్రంలో భక్తురాలిగా కూడా తనదైన నటనతో మెప్పించారు కూడా. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్థాయికి చేరుకున్న అనుష్క తాజాగా తానే అభిమానులకు షాక్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్ ఇదే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో భాగ్మతి 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. తనకు పెళ్లి ఫిక్స్ అయిందని సంకేతాలిస్తూ ఏకంగా కోలీవుడ్ లోని తన సహాయకులను పని నుంచి తప్పించిందట అమ్మడు. సో ఇదంతా చూస్తే ఎవరైనా ఏమి అనుకుంటారు? ఈ అమ్మడుకు పెళ్లి ఫిక్స్ అయిందనే కదా. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.